లోకి వచ్చిన ప్రభుత్వాన్ని ఏది అడిగినా కూడా అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల గురించి అడిగితే గత ప్రభుత్వం చేసిన అప్పులు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆఖరికి ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చినా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇవే మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టే అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టడము ఇంకా టైం పడుతుంది. ఇచ్చిన హామీలు కూడా అందుకే లేట్ అవుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి, అందరూ కూడా సహకరించండి అని చెప్పేసి ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో దాని గురించి చర్చ జరుగుతుంది. నిజానికి ప్రభుత్వం చెప్తున్న లెక్కలు కూడా ఒకసారి మనం చూసినట్టయితే రాష్ట్ర ఆదాయం దాదాపు 18,500 కోట్లు వస్తుంది. అప్పుకు 7,500 కోట్లు పోతుంది, జీతాలకు 5,500 కోట్లు పోతున్నాయి. పోతే మిగిలింది 5,500 కోట్లు. దీంట్లోనే పెన్షన్లు ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి, రైతు రుణమాఫీ ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, షాదీ ముబారక్ ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. ఇవి కాక ఇతర ఖర్చులు అనుకోకుండా వచ్చే ఏదైతే ఆపదలో లేకపోతే ఆదుకోవడానికి వచ్చే డబ్బు, వీటన్నిటికీ కూడా డబ్బులు అవసరం. కాబట్టి మొత్తంగా సంపూర్ణంగా నడవాలంటే ప్రభుత్వం 22,000 కోట్లు కావాలి. అలాంటిది ఆదాయం వచ్చేది 18,500 కోట్లు. కాబట్టే ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, కేటీఆర్ గారు ఇవాళ మాట్లాడుతూ మంత్రులు దుబారా ఖర్చు చేస్తున్నారు, హెలికాప్టర్లలో పోతున్నారు, లేకపోతే అందాల పోటీలకు 250 కోట్లు ఖర్చు చేస్తున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వచ్చు కదా వాటి బదులు, ఇవన్నీ కూడా కేటీఆర్ గారు కౌంటర్ ఇచ్చారు. బట్ కానీ ఇప్పటికీ ప్రభుత్వం అదే చెప్తుంది, గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? లెక్కలు కూడా మీకు తెలుస్తున్నాయి కాబట్టి. నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు మరియు యూయూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఈరోజే కొత్తగా సూర్యుడి నుంచి కింద పడి భూగోళం పైకి వచ్చి కొత్తగా పుట్టి ఈరోజే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యి ఈరోజే రిటైర్మెంట్లు, ఈరోజే ఉద్యోగాలు, ఈరోజే మిత్తిలు, ఈరోజే ఏదో కడుతున్నది కాదండి. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణ రాష్ట్రానికి మంత్రివర్గము, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, తెలంగాణ రాష్ట్రంలో జరిగే నిరంతర ప్రక్రియలో జరుగుతున్నటువంటి భాగం. అబద్ధాన్ని పదే 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 గోబెల్స్ అనేవాడు ఉంటుండే అనమాట. జర్మన్ హిట్లర్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రసార శాఖ మంత్రి ఆయన. ఒకవేళ నిజంగా ఆయన ఈరోజు బతికి ఉంటే, ఆయన అంటే ప్రతిరోజు ఆయన మాట్లాడేది అబద్ధాలు అన్నమాట. ఆయన నుంచే అబద్ధాలు అనేది స్టార్ట్ అయింది. ఒకవేళ నిజంగా ఆయన బతికి ఉంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలకు కొంతమంది కుహనా మేధావులు, ఈరోజు ఎవరైతే కాంగ్రెస్కు డబ్బా కొడుతున్నారో ఆ కుహనా మేధావులు కూడా ఊరేసుకొని చచ్చిపోతుండే ఆయన గోబెల్స్ అనేట ఆయన. ఎందుకంటే వాస్తవికత, బడ్జెట్ అలొకేషన్స్, బడ్జెట్ పెట్టేది, బడ్జెట్లో ఉన్నటువంటిది ఇవన్నీ కూడా ఒకవేళ తప్పులైనా, పార్లమెంట్ నివేదికలు అది కూడా తప్పైనా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అని ఒకటి ఉంటుందండి. ఇవన్నీ కూడా లెక్కలు చెప్తూ ఉంటాయి. ఏమున్నాయి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, రూపాయి రాక ఎంత, రూపాయి పెట్టుబడి ఎంత, ఏం జరుగుతున్నది. ఉదయం లేస్తే సాయంత్రం దాకా అబద్ధాలతో రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మేము 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, తెలంగాణ ఇచ్చిన వాళ్ళము కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా పరిపాలించి తెలంగాణ రాష్ట్రాల్లో మీకు ఈరోజు చెప్తున్నటువంటి ఇంట్లో ఒకవేళ ఒక కుటుంబంలో అత్త ఉంటే అత్త, బిడ్డ ఉంటే బిడ్డ, కోడలు ఉంటే కోడలు, అందరికీ 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పింది వాస్తవం కాదా? ఒకటి. 2, కేసీఆర్ పెన్షన్ ఇప్పుడు 2,000 ఇస్తున్నాడు, మేము వస్తే 4,000 ఇస్తాము అని చెప్పిండు. 2. 3, ఇవి నేను చెప్పిన మాటలు కాదండి, ఇవన్నీ కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి మొన్నటి పిసిసి అధ్యక్షుడు హోదాలో చెప్పినటువంటి మాటలు. చెప్పడమే కాదు, వీళ్ళు 6 గ్యారెంటీలు 420 420 హామీలు కూడా ఇచ్చి దాంట్లో కూడా పేర్కొన్నారు అన్నమాట, ఇవన్నీ ఇస్తాం. వీళ్ళకి నమ్మకపోతే బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు. బాండ్ పేపర్లు రాసి కనిపించినల్లా దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటూ పోయారు. అంటే మాకు మీరు ఎట్లా నమ్మరు, మేము కనీసం దేవుని మీద ప్రమాణం చేస్తేనన్నా ప్రజలు నమ్ముతారని చెప్పేసి వాళ్ళ మీద కూడా ఒట్లేసి వాళ్ళని మోసం చేసి ఇవి ఒక్కొక్కటి ఎట్లా చెప్పుకుంటా పోయారంటే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆయన ఇచ్చేది 1,00,000 రూపాయలే కాదు, మేము తులం బంగారంతో పాటు కూడా ఇస్తామని చెప్పేసి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి. అంటే ఎన్ని మాటలు అంటే ఆర్టీసీ వాళ్ళకు కూడా చాలా రకాలుగా మాటలు చెప్పారు. మేము ఫిట్మెంట్ కేసీఆర్ గారు 73% ఇచ్చిండు, మేము అయ్యారు ఫిట్మెంట్ వృత్తి వాళ్ళకి మెడికల్కి సంబంధించిన రియంబర్స్మెంట్లు అవి ఇవి అన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు ఆకాశ స్వర్గంలో నడిపిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. తీరా వాళ్ళ ఉద్యోగులు పాపం వాళ్ళ బాధలు పడలేక సంవత్సరం అయింది, ఇప్పుడన్నా కనీసం మనం నోరిప్పి వాళ్ళ హక్కులు ప్రజాస్వామ్యకంగా వాళ్ళకి రావాల్సిన హక్కుల కొరకు కనీసం మాతో కూర్చోండయ్యా, మీరు కనీసం మాతో మాట్లాడండి అంటే, మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారా, 4 కోట్ల ప్రజలకు బ్లాక్మెయిల్ చేస్తారా, మమ్మల్ని ఎవడు నమ్మతలేడు, నన్ను కోసుకో తింటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా
తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లెట్లా పోల్చిండంటే ఆయన పాపం, ఒక రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే, ఒక రాష్ట్రం ఆకాశ హార్మోనియల్ నగరాలుగా ముందుకు పోవాలంటే, ఒక రాష్ట్రము ఆర్థిక పరిపుష్టి కలగాలంటే ఆ రాష్ట్రాన్ని భరోసా ఇవ్వాలి వ్యాపారులకు, పెట్టుబడిదారులకు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో పెట్టుబడి భరోసా ప్రభుత్వమే ఇవ్వగలగాలి. ఇక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రసీ ఇవ్వగలగాలి. అదిగాక రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ లాంటిది, రాష్ట్రం ఎయిడ్స్ రోగు లాంటిది, క్యాన్సర్లో ఇంకా ఈ రాష్ట్రంలో ఏమొస్తలేదు, నన్ను గోసుకో తిన్నా నా దగ్గర రూపాయలు లేదు, నేను ఢిల్లీ పోతే నన్ను ఎవడు నమ్మతలేడు, చెప్పులు ఎత్తుకుపోయడం లాగా చూస్తున్నాడు, నన్ను దొంగలాగా చూస్తున్నారు, ఇక అదే చెప్తున్నారు. ఇక ఆ పరిస్థితికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడవచ్చా అంటే, నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, అంటే ఆర్థికంగా పురోగతి చెందకుండా, వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లేకుండా, జిఎస్డిపి లేకుండా ఏ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల కూపినటువంటి రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ మాటలు మాట్లాడరు. ఇది జరిగేటువంటి ప్రక్రియ. కానీ తను వచ్చేసి ఇవన్నీ మాట్లాడుకుంటూ పోయిండు. ఏమని, ఎక్కడ పుడతలేదు, అప్పు పుడతలేదు. గతంలో ఏం మాట్లాడారండి, 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, కేసీఆర్ పాఠాలు చెప్తే మేము వింటామా, మేము ఎట్లా నడపాలనో తెలుసు అని చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి, గౌరవ బట్టి విక్రమార్క గారు. బట్టి విక్రమార్క గారు గతంలో ఏమన్నారంటే, ఈ రాష్ట్రంలో మొత్తం అప్పుల కూపులే ఉన్నారు, మాకు ఇస్తే అవకాశం ఇస్తే ఈ అప్పు కూడా మార్చేస్తాం, ఈ అప్పు కూడా మొత్తం తీర్చేస్తాము, ఇవన్నీ చేసేస్తామని చెప్పేసి గౌరవ బట్టి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారండి, ఈ రాష్ట్రం మొత్తం అప్పుల కూపులే ఉన్నాయి, మేము అక్కడ బయటకు పోతే ఏదో మొత్తం లంకె బిందెలు దొరుకుతాయి, మేము ఇంకో బిందెలు దొరుకుతాయని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. రెండో దౌర్భాగ్యం, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావంటే ఎన్ని వస్తాయండి. ఉదయం లేస్తే అర్ధరాత్రి దొంగలు పడేటట్టుగా, అర్ధరాత్రి ఇంట్ల పైన దొంగలు పైన పడి దోచుకొని పోయే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. మంచి పరిపాలన జరుగుతుంది. ఎట్లా మంచి పరిపాలన అంటున్నారు మీరు, అర్ధరాత్రి పరిపాలన జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్ల పరిపాలన జరుగుతూ ఉంది. అర్ధరాత్రి, ఆదివారపు అర్ధరాత్రిలు ఒక ఇంటి పైన దాడి చేసి ఆ ఇంటిని పడగొట్టి ఆ బిల్డింగ్లను పగలగొట్టేది జరుగుతుంది. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైడ్రా గురించి ఎక్కడ ఉండదు. కాంగ్రెస్ గురించి, హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా గురించి, లేకపోతే హైదరాబాద్లో హైడ్రా అంటున్నాడు, ఖమ్మంలో హైడ్రా అంటున్నాడు, మామనార్లో మైడ్రా అంటున్నాడు, ఇంకొక దగ్గర ఇంకో ఏదో అని ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా పారిపోయేటట్టుగా చేస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక పరిపుష్టి చేసే విధంగా మీ నడవడిక ఉందా? తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పైన ఆర్థికంగా కిందికి తీసుకోపోదు అంటే తిరోగమనం వైపుకు తీసుకుపోయే పరిస్థితిలో ఉందా మీరు అనేది ఎవరైనా ప్రశ్నిస్తే, బిడ్డ మీరు నన్ను ప్రశ్నిస్తారా సోషల్ మీడియాలో, బిడ్డ మీరు చెప్పింది ఇదా అని చెప్పేసి. ఆర్బీఐ ఏం చెప్తుంది అంటే 2025 ఫిబ్రవరిలో ఒక ఇది చేసిందండి. అంటే ప్రతి రాష్ట్రానికి ఎంతెంత అప్పులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏందనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం ఏమంటుందంటే, అంటే దానికి త్రూ పార్లమెంట్ అన్ని కూడా లెక్కలు. తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్లలో అప్పులు చేసింది 4,17,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆర్బీఐ చెప్తుంది. కాంగ్రెస్ నాయకులకు ఆ రిపోర్ట్లు కనిపించవు. కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు ఏమంటాడు, ఒకడేమో 5,000 కోట్లు, 5 లక్షల కోట్లు, ఇంకొకరు 6 లక్షల కోట్లు. ఇప్పుడు కొత్త రాగం ఏంటంటే ఇప్పుడు 8 లక్షల కోట్లు అంట. అంటే రోజు మారిపోతుంది. ఆయన మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఏం మారట్లేదు. గతంలో మీరు ప్రభుత్వం చేసిన వాటితో పాటు కార్పొరేషన్ అప్పులు కూడా కలిపి మొత్తం కార్పొరేషన్ ప్రభుత్వాన్ని ఉంటది కాబట్టి అన్ని కలిపి 8 లక్షల కోట్లు అంటారు. సరే మీరు చెప్పండి, ఎన్ని కోట్ల అప్పులు చేశారు? మేము 4,17,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 24 గంటల కరెంట్ ఏదైతే వస్తుందో, ఏదైతే ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలలు ఉన్నాయో, హైదరాబాద్లో సుందరంగా కనిపిస్తున్నటువంటి ఏదైతే సెక్రటరియట్ ఉందో, దళితుల ఆత్మగౌరవం ఆకాశాన్ని ఎక్కితే అంబేద్కర్ ఏదైతే విగ్రహం ఉందో, అమరులు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు అమరులు తమ ఇది చేసిరో ఆ అమరవీరుల స్తూపం ఏదో, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కానీ, ఇంటింటికి మంచినీళ్ళు ఏడైతే కొండల్లో, కోనల్లో, అడవుల్లో బతుకుతున్నటువంటి ఆదివాసీ గ్రామాల నుంచి, బంజారా తండాల నుంచి ఇప్పుడు ఇంటి ముందల నల్ల తిప్పితే నల్ల దాని కొరకేసినావు. నేను 1,50,000 కోట్లు చేసి నువ్వేమన్నా చేసినావు అంటే అది మాట్లాడితే బిడ్డ నేను జైల్లో వేస్తా, అది మాట్లాడితే నీ పైన దాడి చేస్తా, అది మాట్లాడితే చెప్తా అంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈయన కడుతున్నట్టు ప్రతి నెల మెత్తి నేను చెప్పే లెక్కలు కాదు, అసెంబ్లీలో గౌరవ బట్టి గారు పెట్టినటువంటి అసెంబ్లీ లెక్కల పద్దుల ప్రకారం 1,700 కోట్ల రూపాయలు. మేము చెప్పేది మాట కాదు, 1,700 కోట్ల రూపాయలు మిత్తికి కడుతున్నాడు. ఎవరు ఈయన ఏమంటారంటే 8,000 కోట్లు అంటున్నాడు, 6,000 కోట్లు అంటే 5,000 కోట్లు ప్రతి నెల మెత్తికి కడుతున్నా అంటున్నాడు. ఎక్కడ కడుతున్నాడు, ఎవరు కడుతున్నది లేదు. మరి ఆర్థిక శాఖ నిజంగా ఒకవేళ మీరు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడితే మరి 8,000 ఎందుకు చూపించలేదు ఈరోజు అక్కడ? ఈరోజు ఎందుకు మరి మీరు అక్కడ 1,700 కోట్లు ఎందుకు చూపించారు అంటే, వీళ్ళ స్టేట్మెంట్స్ ముఖ్యమంత్రి ఒక మాట్లాడతారు, ఇంకో మంత్రి ఇంకొక ఆయన మాట్లాడతారు, ఇంకో ఎమ్మెల్యే ఇంకో ఆయన మాట్లాడతారు, కింద ఉన్న కార్యకర్తలు ఇంకో రకంగా మాట్లాడతారు. అంటే
తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు ఒకటే డిసైడ్ అయ్యారండి. ఆనాడు కరెక్ట్గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆనాటి కాలం తెస్తా అని చెప్పేసి రేవంత్ అన్న వస్తాడు, ఆనాటి కాలం తెస్తా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ రాజ్యంలో నిజమే అండి, 2 గంటలకు అర్ధరాత్రి కొట్టే దొంగలు కొట్టే టైంకి ఎప్పుడు కరెంట్ వస్తుండేనో ఎప్పుడు పోతుండేనో ఆ పరిస్థితి ఉండే. ఆనాడు వైద్య విద్యా రంగంలో నూతన విప్లవాత్మకమైన మార్పులు ఏం లేకపోతుండే. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానా కానీ ఆనాడు పాటలు పాడుకున్నాం. ఈ రోజు కూడా అవన్నీ కూడా వెనుకబడ్డాయి. ఆ రోజు మేము తెలంగాణ పల్లెలలో నేను కానీ మా మున్నూరు రవి కానీ తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఏం మాట్లాడుకున్నామంటే, పల్లె పల్లె నా పల్లెర్లు మొలసే పాలమూరులోన నా తెలంగాణలోనని పాటలు పాడుకున్నాం మేము ఉద్యమం చేసేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఆ కాలువలు ఏమైంది, కోయల్ సాగర్, ఇప్పుడు కల్వకుర్తి, నెట్టపాడు, భీమా, కోయల్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి, ఇట్లా ఏ ప్రాజెక్టు పెట్టినా కూడా ఏవైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో రన్నింగ్ ప్రాజెక్టులు చేసినాము. ఆ ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఖతం పెట్టింది. మీరు ఇందాక ఒక పెద్ద చార్టెడ్ చెప్పారు, ఏం చెప్పారు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము, మేము నిరుద్యోగులకు ఇంకొకటి ఇస్తున్నాము, సన్న పెన్షన్ ఇస్తున్నాం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది, షాదీ ముబారక్ ఆగిపోయింది, కేసీఆర్ కిట్ ఆగిపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజుకి ₹1 ఇవ్వలేదు. ఏదైతే తెలంగాణ బిడ్డలు ఉన్నారో ఉన్నత చదువులకు ఇతర దేశాలకు పోయి చదువుకునే అంబేద్కర్ ఓవర్సీస్ ఆగిపోయింది. ఏమీ లేదు. ఏది మిగిలింది అని అంటే బడా కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించాలి, ఏదైతే గురుకుల పాఠశాలలో పచ్చిపులుసు పోయాలి, ఆ పిల్లలను చంపాలి. ఇది కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నదే తప్ప ఇంకేమీ చేస్తలేరు. ఇది పరిస్థితి ఈరోజు తెలంగాణలో దాపురించింది. ఇది చాలా అవమానీయమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆర్థికం పైన అవగాహన లేదు, ప్రజల పాలన పైన అవగాహన లేదు, రాష్ట్రం పైన ఒక అవగాహన లేదు. ఈ రోజు ఉద్యోగులు మాట్లాడితే ఉద్యోగులకు బ్లాక్మెయిల్ చేస్తారు, ప్రజలు మాట్లాడితే ప్రజలకు బ్లాక్మెయిల్, మేధావులు మాట్లాడితే మేధావులకు బ్లాక్మెయిల్, ప్రజలు ఏమైనా అడిగితేనేమో ఖతం చేస్తామనే మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజు నిర్దాక్షిణంగా రోడ్డు పైన మాట్లాడే గుండాగిరిలో, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే గుండాగిరిలు మాట్లాడినట్టు ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే, బిడ్డ నిన్ను ఎక్కువ మాట్లాడితే కనుగుండ్లు బిక్తా, పేగులు తీసేసి మెళ్ళ కట్టుకుంటా, ఈ మాటలు భాష మాట్లాడుతుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇది ఎటువైపు దారి తీస్తుందని తెలంగాణ సమాజము, తెలంగాణ మేధావులు, తెలంగాణ కార్మికులు బాధతో ఉన్నాం. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మధ్యాహ్నం కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక మీద ఇదే ఆఖరి వార్నింగ్, ఇక మీదట అలా మాట్లాడితే ఊరుకోము, నాలుక చీరిస్తాము, ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేశారు కేటీఆర్ గారు. కానీ మరి అదే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిని అదే స్థాయిలో మాట్లాడుతున్నారు కదా, అదే లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు కదా. నేను ఒక మాట చెప్తానండి, తెలంగాణ రాష్ట్రానికి కష్టపడి తెలంగాణ ఉద్యమం చేసి సబండ వర్ణాలు ఆయనతో కలుపుకోపోయి వర్గాలన్నీ కూడా ఉండి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి 72 ఏళ్ల ఒక వ్యక్తికి రాజకీయంగా ఎన్ని రకాలుగా సంవత్సరం కాలం పాటు విమర్శలు చేసినా తట్టుకున్నాం. రాజకీయంగా ఎన్ని చెప్పినా నేను ఒక విషయం చెప్తానండి, ఒక ప్రతిపక్ష నాయకుడికి మరణం కోరుకుంటారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? మరణము ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, పదే నిన్ను సమాధి చేస్తా, ఇక నీకు శాత కాదు నడవనికి, నీకు ఇంక అక్కడనే సమాధి అవుతావు, నువ్వు ఇక సస్తావు, నీ సావు కొరకు తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. ఇదా తెలంగాణ ప్రజలు నీ నుంచి ఆశించింది? ఇదా తెలంగాణ ప్రజలు నీకు ముఖ్యమంత్రిని చేసింది? ఎన్నిసార్లు వ్యక్తిగతంగా దాడి చేస్తావు? పరిపాలన చేత కాక ఒక ముఖ్యమంత్రి, ఒక తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రికి, వయస్సులో అన్ని రకాలుగా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్ని రకంగా పర్సనల్గా దాడి చేస్తావు? ఎన్ని రకాలుగా నీ సంవత్సర కాలంలో నీ పైన ఒక్క మాట మాట్లాడలేదు కేసీఆర్ గారు. సంవత్సర కాలంలో ఒక్క మాట మాట్లాడి తెలంగాణ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కుదుర్చుకోవాలి, నీ చిన్న వయసు ఉంది, నువ్వు గొప్పగా చేయాలి, పేరు తెచ్చుకో, ప్రఖ్యాతులు తెచ్చుకో అని చెప్పేసి సూచనలు ఇచ్చిన తర్వాత కూడా భారీ బహిరంగ సభలో, ప్రభుత్వ అధికారుల సభలో ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక 72 ఏళ్ల వ్యక్తిని, ఒక ఉద్యమకారుడిని పట్టుకొని నిన్ను సమాధి చేస్తావు, నువ్వు ఆడనే చేస్తావు, నీకు సాగు కొరకు ఉంది, లేకపోతే ఇక నువ్వు శాత కాదు, నీకు నడిచే శాతం అయితే లేదు, నువ్వు అక్కడనే చేస్తావు. ఇది మంచి పద్ధత? దీనిపైన ఏ రకంగా ప్రజలు స్పందించాలి మరి? అంటే నువ్వు చావు కోరుకోవచ్చు, నువ్వు తిట్టొచ్చు, నువ్వు వాళ్ళ ఫ్యామిలీని హూనం చేయొచ్చు, ఆ కొడుకులకు సంబంధించి ఏదైనా చెప్పవచ్చు, వాళ్ళ కుటుంబం పైన ఏదైనా చెప్పొచ్చు, నీకు మాత్రం చెప్తే నీకు రోషం వచ్చింది. అంటే మాకు రోషం లేదా? మేము తెలంగాణ బిడ్డలం కామా? మరి మాకు చెప్పినప్పుడే మేము పడి ఉండాలి, నువ్వు చెప్తే మాత్రం మేము మీకు ఏమనకూడదు, మిన్నకుంటారు. అంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇంకొకసారి కేటీఆర్ గారు చెప్పింది నిజం, కరెక్ట్. కేటీఆర్ గారు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తే చీరుతామంటాడు, దాంట్లో తప్పేముందండి? ఇంకొకసారి చెప్పకు అని చెప్పడానికే దాప్రదం ఆడాల్సి వచ్చింది. నేనేమంటున్నా, నువ్వు అవన్నీ బంద్ చేయి. ఒకసారి ఏమంటారంటే అండి, చిరంజీవి గారు ఉంటారు, వెంకయ్యనాయుడు గారు ఉంటారు, అన్నిట్లో ఉంటారు, నేను ఇప్పటి నుంచి మంచి లాంగ్వేజ్ మాట్లాడతా, నేను ఈ రోజు నుంచి ఇక అవన్నీ బ్రహ్మాండంగా మాట్లాడతా అని చెప్పేసి ఆ పద్మ అవార్డులకు సంబంధించినటువంటి ఆ పద్మ అవార్డు గ్రహీతలతో మాట్లాడిన ఒక అర్ధగంటకు ఆడ నుంచి సెక్రటరీ చేరుకుంటాడు. సెక్రటరీ ప్రెస్ మీట్ పెడతాడు. ఆడికి పోయిన తర్వాత కన్నుగుండ్లు బీక్తా, పేగులు మెడలు వేసుకుంటా, లేకపోతే వాళ్ళని బట్టలు కూడా తీసి కొడతా. నేనే ఒక నిండు సభలో, ఈ ఏదైతే దేవాలయం లాంటి అసెంబ్లీలో
సభలో ఒక వ్యక్తి పట్టుకొని ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు లెక్క తేల్చిన కొడుకులకు బట్టలు కూడా తీసి రోడ్డు మీద కొడతా ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చండి? అంటే రాష్ట్రంలో ఒక పోలీసు వాళ్ళకి ఏం చెప్పబోతున్నావు? ఇలాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఆ రోజు ఏ సందర్భంలో అన్నారు అని అంటే, రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీని వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ లో చాలా అర్ధనగ్నంగా చెప్పరాని భాషలో వాళ్ళు పోగ్రేట్ చేసి వాళ్ళు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పెట్టి రాసిండ్రు. ఆ రాసిన రాతను ఉద్దేశించి ఆ రోజు మాట్లాడిండ్రు రాజు గారు. కానీ దాన్ని వీళ్ళు సమర్థించుకుంటారు. ఆ దొంగలు దొరికిండ్రు, వాళ్ళు దొరికితే వీళ్ళు వాళ్ళకి పోయి సమర్థన చేసి వీళ్ళు పోలీస్ స్టేషన్ల కాడ పోయి ధర్నాలు చేస్తారు.